అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో హంపి టూర్లో భాగంగా ఎలిఫెంట్ స్టేబుల్స్ వెనకాల ఉన్న ప్లేసెస్ని అయితే చూద్దాము. ఇక్కడ గుడులను చూసినట్లయితే చాలా బాధ అనిపిస్తుంది. అన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి. అంటే హంపిలో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా దేవాలయాలు ఉంటాయి. అన్నీ కూడా విరిగిపోయిన విగ్రహాలు లేకుండా విరిగిపోయిన స్తంభాలతో అవి కనిపిస్తాయి అన్నమాట. వీటిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మీరు కూడా చూడండి, కొన్ని గుడులను అయితే చూపిస్తాను. ఇవన్నీ కూడా వాటంతట అవే పాడవలేదండి, కావాలనే ధ్వంసం చేశారు. ఇక్కడ గుడిని చూడండి, ఎంత అందమైన శిల్పకళతో ఉందో. ఇది కూడా దాదాపు మొత్తం పాడైపోయిన స్థితిలో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది విష్ణు దేవాలయం. మీరు ఏ గుడిని చూసినా ఇందులో విగ్రహాలు ఉండవు. ఇందులో విగ్రహాలన్నీ కూడా విరగ్గొట్టేయడంతో వీటిని కమలాపూర్ మ్యూజియంలో పెట్టారట. ఈయన వచ్చేసి ఇక్కడ పనిచేసే గార్డ్ అన్నమాట. ఈయన చెప్తున్నారు హంపి గురించి, అలాగే చూడవలసిన ప్లేసెస్ గురించి. మీరు కూడా వినేయండి. కింద పడతాయి, అది నీరు పడిన తర్వాత అక్కడ స్నానం చేసుకోండి. డెడ్ అయిన తర్వాత పిండ ప్రదానం చేసేది ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఎల్లమ్మ టెంపుల్ చూసిన తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తుంది అక్కడ చంద్రశేఖర సరస్వతి అష్టభుజంగం, అక్కడ 3 ప్లేస్ అక్కడ ఉంది ఏమో. అది అయిన తర్వాత ఏమో ఇది అజారామ టెంపుల్. ఆ కాలంలో ఏమో అజారాం అంటే ఏమో అది రామాయణ కథ. అక్కడ జగన్నాచారి కేతనికి ఏమో అంతా మహాభారత రామాయణ స్టోరీ ఉంది కదా, ఆ స్టోరీ ఆ టెంపుల్ పూర్ కంప్లీట్ ఏమో. వాల్మీకి రాయన, తమిళ రామాయణ, కన్నడ రామాయణ అంతా అక్కడ ఏమో అది చూసుకున్న తర్వాత ఏమో ఇక్కడ అండర్ గ్రౌండ్ శివ టెంపుల్. అది చూసుకున్న తర్వాత ఇది మెయిన్ రోడ్ పోతుంది షార్ట్ కట్ పోతుంది అజారామ బ్యాక్ సైడ్. అది అయిన తర్వాత ఏమో అక్కడ ఉగ్రనరసింహ, బడవలింగ, అవును మనం చూసాం కదా, కృష్ణ టెంపుల్, హంపి బజార్. అది అయిన తర్వాత ఏమో అది చూసుకొని హంపి బజార్ అయిన తర్వాత ఇక్కడ ఎదురు బస్ ఉంది ఆ మార్కెట్ ఎదురు బస్ చూసిన తర్వాత రామ లక్ష్మణ సీత ఆ టెంపుల్ చూసినారు మీరు? చూసాం. అది అయితే కోటిలింగము, రావణ సీత కాళ్ళ పండుగ ఇంకా పోయింది. తులబాను అది తుంగభద్ర నది పక్కలో పోయాము. చూసాం ఇట్లా టెంపుల్ చూసారమ్మా? చూసాం. ఈ టికెట్ అక్కడ ఫ్రీ వస్తుంది ఏమో, 3 పక్క వస్తుంది టికెట్. 40 రూపాయలు. మా ఇండియా వాళ్ళకి 40 రూపాయలు, ఫారిన్ వాళ్ళకి 600. వాళ్ళకి డాలర్ లెక్క మేము 600. అది అయిన తర్వాత ఏమో ఇక్కడ ఈ టికెట్ కమలాపూర్ మ్యూజియం చూసినారా? ఆ కమలాపూర్ మ్యూజియం చూడండి సార్. ఇక్కడ దొరికినదంతా సామాన్ సామాన్ అక్కడ పెట్టినారు. కత్తులు ఏమ్మ, తలగర పత్రులు, కంచి పత్రులు, మడికేళ్ళు. కమలాపూర్ మ్యూజియం లెఫ్ట్ సైడ్ ఇక్కడ దొరికిన సామాన్ అంతా అక్కడ పెట్టిన మూర్తిలు పెట్టినారు. ఇక్కడ పెట్టినవి ఏంటండి? ఇక్కడ పెట్టారు కదా, ఇక్కడ పెట్టినారు కదా. అవి ఇక్కడ సంసారం చేసినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ దొరికినవి. ఇక్కడ దొరికిన తర్వాత నాగదేవత మూర్తులు ఏమో 12 మూర్తులు ఇక్కడ పెట్టిన నోటస్ మ్యూజియం పెట్టినా. నేను ఇదే డిపార్ట్మెంట్లో పనిచేసేదాన్ని. ఇప్పుడు
సంవత్సరం ఇక్కడ చేసేది పని. ఇంకా 8 సంవత్సరం ఉంది నా ధ్యానం. ఆ కాలంలో 83లో ఆ పుష్కరిణి దొరికింది, కాళస్టోన్ పుష్కరిణి ఏమో. అంతా ఊడిపోయింది, అంత గవర్నమెంట్ తీసినారేమో. ఇక్కడ అండర్గ్రౌండ్ టెంపుల్, మానమే దిబ్బ, పుష్కరిణి 3 ప్లేస్ ఒక్క దగ్గర ఉంది ఏమో. సీదా ఇది పోతే షార్ట్ కట్ పాన్సుపరి బజార్, అక్కడ 3 ప్లేస్ అది చూడండి. ఇది ఏమో ఇదేంటి ఒక్కొక్క మార్కెట్కి ఒక్కొక్క పేరు ఉంది ఏమో. ఇది గుర్రల ఇట్లా టెంపుల్ వచ్చి గుర్రల మార్కెట్, ఇది పాన్సుపరి మార్కెట్ ఏమో. ఇది హంపి బజార్ వచ్చి గోల్డ్ మార్కెట్, గోల్డ్ మార్కెట్. అచిత్ర బజార్ వచ్చి ముత్తు మార్కెట్, ముత్యాలు. ముత్తు మార్కెట్. ముత్తు అంటే ముత్యాలు. ఒక్కొక్క మార్కెట్కి ఒక పేరు ఉంది ఏమో. ఇది ఏమో హరియారాయ, రామరాయ, శ్రీకృష్ణదేవరాయ, అక్క బుక్కలు వాళ్ళ రాజ్యం ఇదేమో, రాజధాని. రాజధాని. అంత ఇక్కడ అంతా ఉండే సంపత్తి అంతా ఏరే పక్క ఏమో తీసుకుపోయినారు. ఇక్కడ పట్టేసినారు, మూర్తి కూడా పట్టేసినారు. బిజాపూర్ బొమ్మన్ సుల్తాన్ అని ఏమో వాళ్ళ రాజ్యం. అప్పుడు నూచినారు ఈ రాజ్యంకి వచ్చి అంత నాశనం చేసినారు, బీజాపూర్ సుల్తాన్ ధ్వంసం చేసినారేమో. మ్మ్. ఇంత ఆఫీస్లో ఉంది స్టోరీ అంతా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.